ఓ మాట చెప్తాను మీరు లవ్ కొంతకాలమే బాగుంటుంది. జేకే గడి సినిమా టైం అవుతుందా అని చెప్తుంటేనేమో లులుమాల్ వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాడు. పావు కిలో పన్నీర్ ఎంత కొట్టింది. హాయ్ గైస్, కొత్త బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. వీడియోలోకి వెళ్ళకన్నా ముందు అంటే గారు మీరే అండి, ఎవరో కొత్తలు వచ్చారని వీడియో తీసేకన్నా కొంచెం వీడియో ఫుల్గా చూడండి, మీకు నచ్చుతుంది. అంకుల్ గారు మీరు కూడా ఆ జబర్దస్త్ ఆ ఫోను పక్కన పెట్టేసి హాయిగా మన వీడియో చూడండి. నచ్చితే ఒక లైక్ కొట్టేయండి. అలానే టీవీ ఆన్ చేసి ఫోన్ చూసే బ్యాచ్ మీరే అమ్మ. నువ్వు హలో బాబు చిటి, నువ్వు కూడా అమ్మ. ఎలాగో ఫోన్ చూస్తున్నారు, టీవీ పక్కన పెట్టేశారు, అదే ఫోన్లో నుంచి మన వీడియో చూసి నచ్చితే ఒక కామెంట్ పెట్టండి, రీచ్ వస్తుంది కదా. అండ్ ఫైనల్లీ అమ్మ బంగారు తల్లి నువ్వేనమ్మా. ఈ వీడియో ఫుల్గా చూసి నీకు నచ్చితే మన తోటి బంగారు తల్లి కూడా ఈ వీడియో షేర్ చేయి. అమ్మయ్య, అందరికీ చెప్పేసాం. ముందైతే మనం రెడీ అయిపోదాం, ఆ తర్వాత ఈ వ్లాగ్ దేనికోసం, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంతా క్లియర్గా మాట్లాడుకుందాం. చలో. సో ఈరోజైతే మనం ఆరెంజ్ రిలీజ్కి వెళ్ళబోతున్నాం. అండ్ ఆ తర్వాత గట్టిగా ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేద్దాం. అండ్ అలాగే ఆ ఫుడ్ ఎలా ఉంది, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం ఆర్డర్ ఇస్తున్నాం అన్నీ మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకోబోతున్నాం ఈ బ్లాగ్లో. సో బ్లాగ్ ఫుల్గా చూడండి. అండ్ మన మూవీ వచ్చేసి సినీపోలిస్లో ఉందన్నమాట, 10 షో. యాక్చువల్లీ జేసన్కి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే డాల్బీ లేదు అందులో. ఇప్పుడు సినీపోలిస్ అంటే ఏం లేదండి, లులు మాల్లో. సో ఫస్ట్ అయితే మనం మియాపూర్కి వెళ్ళాలి, మియాపూర్ నుంచి మళ్ళీ జేఎన్టీయూకి వెళ్ళాలి, పెద్ద ప్రాసెస్ అనమాట ఇప్పుడు. సో మన వాళ్ళు అయితే ఆల్రెడీ మియాపూర్కి వచ్చేసి ఉంటారు. వాళ్ళు మనల్ని కాల్ చేసి దొబ్బేసే కన్నా ముందే పదండి వెళ్ళిపోదాం. మనమైతే మియాపూర్ వచ్చేసామండి. సో ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా అమ్మయ్య ఆటో అయితే దొరికేసింది, ఎక్కేసాం. యాక్చువల్ కామెడీ థింగ్ ఏంటంటే ఒక నార్మల్ ఆటో చాపాడు అనమాట. సో మేము ఎలాగో ముగ్గురుమే ఉన్నాం కదా, ఎక్కేద్దామని ఫిక్స్ అయ్యాము. కాకపోతే 100 రూపీస్ చెప్పాడు ఏకంగా. ఎలాగో మేము మూవీ కొంచెం అల్లిగా స్టార్ట్ అయ్యాం కాబట్టి కాసేపు వెయిట్ చేసి ఎక్కామన్నమాట. అదే నాకు అనిపిస్తుంది, లైక్ హైదరాబాద్ కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర ఇంకెంత స్కామ్లు చేస్తున్నారు వీళ్ళు అని. ఫైనలీ మనమైతే జేఎన్టీ సిగ్నల్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి లులు మాల్ ఒక 1.5 కిలోమీటర్ ఉందన్నమాట. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇంకెందుకని. లిటరల్లీ ఇన్షార్ట్ వీడియోలాగే వస్తుంది ఈరోజు నా క్యామ్తో. నేను అప్పుడే కాదురా నీకు ఒక ఎంట్రీ ప్లాన్ చేశాను, అది హాయ్ అని కూడా తీసేసా. ఈరోజు ఇక్కడ ట్రాఫిక్ అంతగా లేదు, మరి ఎందుకో వెరైటీగా. లులు మాల్కి వచ్చేసాం గైస్. లులు మాల్ ఇప్పుడు సినిమాకి వెళ్ళాలన్నమాట. ఈ జేకే గడి సినిమా టైం అవుతుందా అని చెప్తుంటేనేమో లులు మాల్ వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాడు. అదే నేను శ్రీరంగా చెప్తున్నాను, టైం అవుతుంది పదరా బాగుంది. ఫస్ట్ స్టిక్ పెట్టచ్చలేదు అడుగురా, స్టిక్ పెట్టచ్చలేదు అడుగు. తీసుకుని వచ్చి ఇదేరా అరే ఏంట్రా బాబు ఇంత చీకటిగా ఉంది. ఏంటో అండి, ఇక్కడ కరెంట్ బిల్ పాపం ఎక్కువ వస్తున్నట్టుంది, లైట్లన్నీ ఆపేసాడు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా సినిమా స్టార్టింగ్, ఇంకా స్టార్ట్ అవ్వకముందే ఆపేసి కూర్చున్నాడు. అసలు ఏం కనిపించలే మాకు, టార్చ్ చేయకపోతే మాత్రం. ఏమో స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి. జేకే గడ యాక్చువల్ గుద్దుకుని పడ్డాడు కూడా. 10-15 మినిట్స్ అయింది మేము వచ్చి, కరెక్ట్ టైంకి వచ్చాం. వీడేమో లైట్లు ఆపేసి ఇంకా ఆన్ చేయకుండా యాడ్లు వేసుకుంటున్నాడు. అమ్మయ్య, మొత్తానికి సినిమా అయితే స్టార్ట్ అయిపోయిందండి.
సినిమా సరే ఓకే, నేను ఇప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నా. పొద్దున్నే 6ంటికి అవసరమా? ఎందుకు బ్రో నాకు ఇవన్నీ? యాక్చువల్గా సెకండ్ హాఫ్లో రిక్లైనర్స్ దగ్గరికి వచ్చేసాం అనమాట, మొత్తం ఖాళీగా ఉన్నాయని. నాకైతే రిక్లైనర్స్ మీద సినిమా చూడడం ఇదే ఫస్ట్ టైం. అఫ్కోర్స్ జేకే గడికి కూడా ఇదే ఫస్ట్ టైం అంటే నాకు తెలియదు. వ్యూ అయితే అసలు మామూలుగా లేదు, ఇక్కడి నుంచి అదిరిపోయింది. ఒక దుప్పట ఒకటి ఇచ్చుంటే సెట్ అయిపోయిందేమో. బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాడు బాబు. రిక్లైనర్లో కూర్చున్నాడు కదా, ఆ అమ్మాయ మొత్తానికి సెట్ చేసుకున్నాడులే. సెట్ అయిందిరా మొత్తానికి నా రిక్లైనర్ అని చెప్పుకుంటున్నాడు నాతో. ఇక్కడైతే బటన్స్ ఉన్నాయి రిక్లైనర్ సీట్ పక్కన. సరే ఇంక నేను జేకే ట్రై చేస్తున్నాను, నొక్కుతూనే ఉన్నాను ఆయిల్లో బటన్ ఏదో. ఇటేం పని చేయట్లేదు, ఏమైందో ఏమో మరి. ఫైనల్లీ సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాడ్స్ కూడా నార్మల్గా వేయలేదు, అసలు చంపేస్తున్నాడు యాడ్స్తో. అమ్మయ్య రూబా రూబా టైం. మీకు తెలిసిందిగా దీని హైప్ ఎంత ఉంటుందో. ఒకవేళ మీకు తెలియకపోతే నెక్స్ట్ వీడియో చూసేయండి. వాయిస్ వస్తుంది బాబీ గారు ఉన్నారు, ఏం చెప్పాలి? మాట్లాడరా ఏదో ఒకటి. ఆరెంజ్ సినిమాకి వచ్చాను, చూసాం. రీ రిలీజ్కి నేను సెకండ్ టైం రావడం సిగ్గులేదు. పొద్దున్నే 6ంటికి వెళ్ళేవాడు, పని పాటలేదు. 6 o'clock. ఇప్పుడు మనతో జయకృష్ణ గారు అయిపోయాడు కదా, లిప్స్టిక్ స్పాయిలర్ శ్రీరంగ్ గారు ఉన్నాడు. అంటే యాక్చువల్గా మీకు ఎవడో మీకు క్లియర్గా చెప్పాలంటే ఇంకో వీడే. సో లాస్ట్ టైం ఒక వ్లాగ్ చూస్తే మీకు తెలిసేది, ఐస్ క్రీమ్ సీతాఫలం కాదని తెలియదు, ఐస్ క్రీమ్ మొత్తం ఆయన తిన్నాడు, దొడ్డు కలిసి తిన్నాడు వీడే. చివరికి అది ఏంటో తెలియలే, చివరికి అది ఏంటో తెలియలేదు. సీతాఫలం హేట్ చేసిన నాకు ఇలా తిందామని చూడాలి. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే వీళ్ళు ఫ్రూట్ షాప్ తీసుకెళ్ళి ఫ్రూట్ ఛాలెంజ్ చేపిద్దాం. అంటే నో టేస్ట్, జస్ట్ చూసి కనిపెడతాం. హిలేరియస్ వ్లాగ్ వస్తుంది. నాకు మొన్న ఎక్స్పీరియన్స్ చేసింది సీతాఫలం తీసుకెళ్ళి. ఒక వీడియో ఈజీగా మొత్తం దాని మీద కూర్చోవచ్చు, డెఫినెట్లీ కమెంట్స్ సూపర్ కొడుతుంది. అంటే చెప్పడం రాదు, వాడికి 8GB తప్ప 4 కలర్ తెలియదు. మీకు ఎక్కువ ఎలా ఉంటుందో చూపిద్దాం. అసలు అది ఏంటో అడుగుదాం. ఏదైనా తెలుసా? అట్లా కన్నా తెలుసు. ఏదేదో ఆల్ఫాబెట్ చెప్పరా, ఆల్ఫాబెట్ చెప్పరా. ఆర్కి ఆరెంజ్ సినిమా అయిపోయింది, అలా ఫుడ్ కోర్ట్లో కూర్చున్నాం. ఏం తినాలో తెలియట్లేదు. చెప్పండి ప్లాన్ ఉంటో తిన్నా మళ్ళీ. మీకు అక్కడ మంచి ఫుడ్ గ్రిల్ అని అనిపిస్తుంది కదా, నేను చాలా రివ్యూలో చూసి రైట్ సైడ్ మాత్రం అనకండి. యాక్చువల్గా ఆరెంజ్ సినిమా చాలా బాగుంది, తినేసింది. డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో పెట్టేద్దాం, వీడియో ఆడ అందరూ చెప్తారు. పెడతాం ఎంతసేపు ఉంది ఏంటి, వీడి ఎక్స్పీరియన్స్ కనుక్కోండి ఈజీగా. ఎలా ఉందిరా ఆరెంజ్? ఎలా ఉందిరా? నేను రియల్ ఎక్స్పీరియన్స్ చెప్పు. రియల్ ఎక్స్పీరియన్స్. సినిమాకి వెళ్దాం అన్నాడు బాగానే, 10ంటికి అన్నాడు, అది బాగానే. నేను ఉండేది ఎక్కడో లింగం లుల్లు మాల్కి వచ్చాను. 6ంటికి లేవు. నేను మా ఇంట్లో లేని ఫస్ట్ ఎక్కడో ఉంటే అక్కడి నుంచి చాలా ఊగుతూ ఈగుతూ ఎగురుతూ కష్టపడి ఎవడన్నా ఇంగ్లీష్ ఎగ్జాంపుల్స్ అని చెప్తాడు. రీ రిలీజ్ చెప్పండి. యాక్చువల్గా వీడు ఏమన్నాడంటే ఇంకా అయిపోలేదో సినిమా అన్నాడు, అదే హైలైట్. యాక్చువల్గా నాకు పాయింట్ తర్వాత అనిపించింది ఏంటి ఎక్కువసేపు అవుతున్నట్టుంది అని. అన్నీ ఇంక ఇవన్నీ వేస్ట్ అని చెప్పి నేను చేయగలిగాడు. ఇక్కడ సో రెక్లైనర్స్ ఆడుకుంటూ కూర్చున్నా, నేను ఆడుకున్నా. కాదురా నేనంటే పని చేస్తుందా లేదా తెలుసుకోవడానికి నొక్కా. వీడు అలా కాదు, ఏం చేయాలి అర్థం కాక దీప్. బాగుంది రిక్లైనర్. యాక్చువల్లీ 120 రూపీస్ కట్టి వెళ్ళి పైన కూర్చున్నాం, చాలా బాగుంది.
₹112 రిక్లైనర్ లో కూర్చోను. అని చెప్పాను. ఇద్దరు వస్తున్నాము, కింద కూర్చొచ్చాము రిక్లైనర్కి వెళ్ళి. నేను జాపి పడిపోతాను. పైన ఏసీ వేసేది, పైన ఏసీ వేసి ఇంక లిటరల్ ఇంకా బెడ్రూమ్ దుప్పటి ఒకటే తక్కువ, అంటే దుప్పటి ఒకటే తక్కువ. యాక్చువల్లీ ఇల్లు నేను ఒక విషయం అడిగాం, రంగులు ఇస్తారని. ఇచ్చుంటే బాగుండదు, సింపుల్ పడుకోవచ్చు. ఇది నేను కూడా పడుతున్నాను, రగ్గు ఇస్తావు అయిపోతాను, రగ్గు లాగేస్తావు, ఇంటికి వెళ్ళిపోతాడు. నిజంగా రెక్లైనర్స్ కొనుక్కున్నాడు కూడా వీడంత ఫీలింగ్ అయితే ఉండదు. ఆయనకి ₹112 పెట్టి రెక్లైనర్ ఫ్రీగా చూసి ఇంకా ఇవ్వలేదని ఫీల్ అవుతున్నాడు వీడు. ఇంకా యాక్చువల్లీ ఐడియా ఇవ్వదంటే మన టాపిక్ ఇవ్వడం రెక్లైనర్లో కూర్చున్నాను గుట్టాడు లిటరల్ స్టార్టింగ్ నుంచి షూట్ కోసం అనమాట. ఎలా ఉంది సార్ రెక్లైనర్ ఎక్స్పీరియన్స్? పాయింట్ ఇప్పుడు షార్ట్స్ అంత స్మూత్గా వచ్చాయంటే రిక్లైనర్ వల్లే. నా బాధ ఎవడు ఎంతసేపు వెళ్ళమన్నా అంటారు, కానీ వెళ్తే ఎంత బాగుంది. ఆడి నిద్ర వచ్చింది, వీడు ఎంజాయ్ చేసాడు, నేను ఆడుకున్నాను. ఎన్ని జరిగాయి చూడు సినిమాలో. ₹112 ఎన్ని డబ్బులు కట్టి ఇద్దరు కూడా ఆ డబ్బులు కట్టి అది నిద్రపోయాడని నీడు ఫీల్ అవుతున్నాడు. ఈడెక్కి నిద్రపోతాడని నాకు దగ్గర ఫీల్ అయిపోయి లాస్ట్ దాకా నేర్పుతానే ఉన్నాడు నాన్ స్టాప్. యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ టైం ఎట్లయినా సినిమాకి వెళ్తే ఖాళీ థియేటర్ చూసుకొని రెక్లైనర్ సీట్లు చూసుకొని కొనుక్కుని వెళ్ళిపోదాం. సింపుల్గా రెక్లైనర్ చూసుకొని దుప్పటి తీసుకెళ్ళి నా బ్యాగ్లో పెట్టుకుని. డబ్బులు కట్టి నిద్రపోవడం ఏంట్రా అని అన్నారు కదా. చెప్తావేమో అనుకున్నా. ఏం చేసాం సినిమా మొత్తం అంటే ప్రతి సీఎం షూట్ చేసుకున్నాను లిటరల్లీ. నేను తీసిన సినిమా తీసేసాను మీరు లిటరల్లీ. అంటే చూద్దాం మా ఫస్ట్ రెక్లైనర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒక వీడియో వస్తుంది త్వరలో, ఒక షార్ట్ పెడదాం. సినిమా చూడాల ఇంట్లో రెక్లైనర్ బటన్స్ ఉంటాను ఎత్తుక్కుంటున్నాను నేను లిటర్ పడిపోబోయా వెనక్కి. హైలైట్ అక్కడ 2 బటన్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉన్నాయా, రిక్లైన్ ఫ్రంట్ రిక్లైన్ బ్యాక్. వీడు బ్యాక్ నొక్కేసి కూర్చున్నాడు, వెనక రిక్లైన్ మొత్తం అది వెనకుందేమో అనుకుని వెనక్కి వెళ్ళాడు, వెనక లేదు. ఇక్కడైతే స్విగ్గీలో గిఫ్ట్ నడుస్తుంది, కాసేపు అయ్యాక రెస్టారెంట్ చూసుకుని బ్లాగ్ అక్కడ కంటిన్యూ చేద్దాం. ఏంటి రెస్టారెంట్కి వెళ్ళి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. వీడు పెద్ద ఇప్పుడు యాక్చువల్గా ఒక విషయం చెప్తాం అంటే మర్చిపోయా. యూజువల్గా ప్రతి గ్యాంగ్లో ఒక ఫీమేల్ ఉంటుంది ఆబ్వియస్లీ. వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా తక్కువ ఎపిటైట్తో ఉంటారు, ఏ ఇష్టం వచ్చినా ఆర్డర్ చేస్తారు. వాళ్ళు తినరు, పక్కన ఉన్నోడికి ఇరికిచ్చేస్తారు. మా దానిలో ఉమెన్ లేరు కాబట్టి దిస్ గాయ్ లెస్ ఎపిటైట్ మోర్ గ్యాస్. ఈయన మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇన్వైట్ చేద్దాం అనుకుంటే ఇడ్లీ పెట్టకండి, టిఫిన్ పెట్టకండి. 2 నాందిని తాళిలా ఫీల్ అయిపోతాడు, 2 నాంది అంటాడు, తాళిలా ఫీల్ అవుతాడు. ఇది అలాగే ఉందన్న అలాగే అండి. అంటే బయటకు వచ్చినప్పుడు కొంచెం తింటే ఇంట్లో అయితే కష్టం. అమ్మ జేకే గారికి అవేం లేవు, బేసిక్ గా సైడ్ చేశారు వాళ్ళిద్దరు. ఒకటి నేను ఒక్కటి లీకిలా తింటున్నా ఇక్కడ బ్లాగ్ లో. బేసిక్ గా పోర్షన్ సైజ్ తెలియదు, అతి ఆపగాడిది. ఒకటి చెప్పాల్సింది 2 చెప్తావు, ఇరికిస్తావు మా మొక్కన. వాడికి రామ్కి బండి వ్లాగ్ లో రామ్కి బండి దోశ నచ్చింది 3 అనుకున్నాను, 5 తిన్నాం లిటరల్. ఎవరి వల్ల అంటే అది ఈడే దిస్ ఫేమస్ బుల్షిట్ గాయ్ కాదు. ఎవడైనా ఒక దోశ నచ్చితే సరే ఇంకో ట్రై చేద్దాను వేరే చెప్తాడు, మళ్ళీ సచివానే కావాలి అన్నకి అన్ని తింటాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ అదే కడుపు నిండిపోయినట్టుంది రా లంచ్ చేయగలుగుతా అని డౌట్. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్కలా ఉండాలి యాక్షన్. సో లెట్స్ కంటిన్యూ బ్లాగ్. ఫుడ్ దగ్గరికి వెళ్ళినాక తుమ్మాకు లెట్స్ కిక్ పోము. నాకేం కనిపించలేదు రా బ్రైట్నెస్ లో, మనం వాళ్ళకి కనిపిస్తాం రా. సో ఇప్పుడైతే నడుచుకుంటూ జేఎన్టీ సిగ్నల్ దగ్గరికి వెళ్ళిపోదాం, తర్వాత గట్టిగా ఓకే జేఎన్టీ సిగ్నల్ దాకా వాకింగ్. అంటే పొద్దున్న వాకింగ్ చేయలేదు అనమాట. సరే పొద్దున్న ఇందాక వచ్చినప్పుడు ఇప్పుడు కవర్ అయిపోద్దని ఇంట్లో తిట్టకుండా. మాస్క్ ఎందుకురా దొంగలాగా. పొల్యూషన్, డస్ట్ పొల్యూషన్. తినిన తర్వాత నడవాలి, తినే ముందు నడుస్తుంది. పొద్దున నడుచుకుంటూనే వచ్చాం, అంటే తినేటప్పుడు ఏం మిగలకూడదు కడుపులో అని చెప్పి. ఈ ఎండలో నడిచే అంత కష్టం ఇంకోటి ఉండదురా బాబాయ్. ఏంటో ఇవాళ
ఏంటి దాకా వెళ్ళాలి. అక్కడ నుంచి చందనార్ కృతంగాస్కి వెళ్తున్నాం. ఎలా ఉంటుందో చూడాలి. అసలు మేము వచ్చినప్పటి నుంచి వాటర్ తాగలేదన్నమాట. నడిచి నడిచి అలసిపోతున్నాం అనమాట. ఎక్కడైనా ఏదైనా కనిపిస్తే ఆగి తాగాల్సిందే ఏదో ఒకటి. ఇక్కడ ఏదో సోడా బండి కనిపిస్తే ఆగా అండి. అమ్మయ్య, లాస్ట్కి ఏదో ఒకటి నోట్లో పడుతుంది. శ్రీరంగ్ గారు సోడాతో ఏదో స్టంట్స్ చేద్దామని చూస్తున్నాడు. జేకే గారు ఏమో అందులో ఏదైనా పడిందేమో అని ఎత్తుకుతున్నట్టు ఉన్నాడు పాపం. ఊసి తప్పాడు శ్రీరంగ్ గారు. వాడైతే నార్మల్ తాగాడు. జేకే గారు అయితే లిటరల్లీ సాల్ట్ వాటర్ గార్గిల్లా చేస్తున్నాడు. ఆఖరి కూయడం కూడా రావట్లేదు. అదొకే, మనకని సీన్ లేదండి. మనమే స్టంట్స్ చేయట్లేదు, నార్మల్గా సోడా తాగుతున్నాం. కాకపోతే వెనకాల అన్న సడన్గా వచ్చి పైకి పెట్టాడు అనమాట. ఒక్క సెకండ్ గుండె అయిపోయింది, అందుకే వెనక్కి తిరిగాను. ఇంకా కాలం చేయొచ్చు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కాఫీలో పనీర్ ఎట్లా కొట్టింది నాది లిటరలీ అది అడవి ఇదేదో పర్లే తెలుస్తుంది. తెలియట్లేదు ఏంటి? సీతాఫల్ రాది, సీతాఫల్ ఏదో తేడాగా ఉందేంటి? తెలిసిందా ఇంతకి సీతాఫల్? రాంగ్ రా.